మీ సినిమాలకు సంబంధించి ప్రేక్షకుల అభిమానాన్ని 6 సినిమాలు పెట్టామండి. అభిమానానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, అవార్డులకు ప్రయారిటీ ఇస్తారా? నేను అసలు ఇవ్వనండి. ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళాను, ఎయిర్పోర్ట్లోనే అడిగారండి చాలామంది. నా అదృష్టం అనుకుంటాను నేను. ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉండండి, బ్యాగులు కావాలంటే మీరు చూడండి, పృథ్వీ గారు మీకు ఎందుకు రాలేదు అవార్డు, నాకేం తెలుసమ్మా. అన్ని 3 ఏళ్ళకి అవార్డులు అన్నారు. 3 ఏళ్ళకి సరిపడే సినిమాలు పెట్టాము. అన్నీ బెస్ట్ క్యారెక్టర్లు. బాబు బంగారం, కృష్ణగాడి వీర ప్రేమ కథ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు వస్తుంది అనుకున్నాను నేను. దాంట్లో నేను మురళీ శర్మ మీరు చూసారు కొడుతుంటాను నేను. ఒక టార్చర్ చేసే ఒక ఎస్ఐ, అదొక డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అండి. దానికి లేదు, దీనికి లేదు. పూలరంగడు చేసాం, భీమవరం బుల్లోడు, లౌక్యం. తర్వాత ఏమైనా తెలిసిందా? ఏం లేదండి, అంటే నేను పడతా ఉంటాయి కదా. నేను బీహారోడు అనుకున్నారేమో అందరూ అన్నారు. అదే పృథ్వీరాజ్ అంటే బీహార్ కా ఆద్మీ అయ్యి ఆగా నై, బీహార్ సే ఆయా, ఇస్కే నంది అవార్డు. బీహార్ వాళ్ళు బెంగాల్ వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇస్తున్నారు కదా ఇప్పుడు. మాక్సిమం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వాళ్ళే వెళ్తున్నారు తెలుగులో. అంటే నన్ను కొత్తగా వచ్చిన బీహారోడు వీడు ఎలా ఉంటాడో తెలియదు అని చెప్పి ఇచ్చుంటారు అంతే. అంతే. నేను నా అవార్డుల మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వనండి. నాకు ప్రేక్షకుల ఇచ్చే రివార్డులు అంటే వాళ్ళ అభిమానం, వాళ్ళు కనపడితే మాట్లాడే పద్ధతి చూసి వాళ్ళు ఈ డైలాగ్ బాగుందండి, దాంట్లో అమ్మదనమ్మ బత్తాయి అన్నారండి, దీంట్లో ఇంకోటి అన్నారండి, దీంట్లో జకాస్ అన్నారండి, అలా అంటే నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. సో వాళ్ళ ఆశీర్వాదం కావాలి. కానీ ఈ కొనుక్కునే నందులు ఇవన్నీ ఆ షోకేసులో పెట్టినా కూడా మనం పొద్దున్న లేచి బయటికి వెళ్తుంటే ఆ సినిమాలో తిరిగినట్టు అలా తిరుగుతాం మనం. ఇంకా ఇది నీ టాలెంట్ వల్ల వచ్చింది కదరా, రికమెండేషన్ వల్ల వచ్చింది, ఎదవ చూసుకుపో బయటికి అని. ఇది నేను అంటాం కాదు, కోట గారు చాలా సందర్భాలు అన్నారు. అందరూ షెల్ఫ్లో పెట్టుకున్న వాళ్ళంతా ఇలా ఫీల్ అవ్వాలి అంటే జెన్యూన్ ఉన్న దాని గురించి నేను మాట్లాడలే. ఇప్పుడు అదే సినిమా చిరంజీవి గారు యాక్ట్ చేశారు శివుడుగా, మంజునాథ్. అది చూడండి, శివుడు ప్రత్యక్షంగానే నందులన్నీ అలా తిరుగుతాయి. అలాగా ఈ నందిలో క్వాలిటీ లేదు, నిజాయితీ లేదంటే టక్మని అలా తిరుగుతుంటుంది ప్రతిరోజు. వాడికి తెలుసు ఆ నంది మన అప్పలరాజులో కూడా నంది అవార్డు గురించి ఒక సీన్ ఉంది కదా, గుర్రం అవార్డ్స్ అని. అంతే అండి. ఏం చూద్దామండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే నన్ను ఏ హిందీ వాడు బీహార్ వాడు అనుకుంది. తెలంగాణ గవర్నమెంట్ చూద్దామండి, ఏమన్నా వాళ్ళైనా ఇస్తారో లేకపోతే లేదో చూద్దాం. అది ఇంకా జరగలే. సో వస్తుందని ఆశ. రైట్. పాలిటిక్స్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో పోసాని కృష్ణమురళి గారు మీరు వైఎస్ జగన్ని ఒక రేంజ్లో పొగడుతున్నారు. వైసీపీ నుంచి మీకు టికెట్ కూడా ఇస్తారన్న టాక్ వినిపిస్తుంది. పొగడటం ఏంటండి నాకు అర్థం అవుతుంది. పొగడటం ఏంటంటే పొగడతలు అలా పొగడతలు ఆయనకి ఇష్టం ఉండదండి. మా ఒపీనియన్ చెప్పాం. మేము చదువుకున్నాం. ఆయన డబుల్ మామూలుడు కాదు పోసాని గారు. పోసాని గారు కొంచెం గట్టిగా మాట్లాడతాడు, నేను చురకలు అంటిస్తూ మాట్లాడతాను, అంతే తేడా. అన్నదమ్ములు, మా అన్నయ్య లేకపోతే నేను నా తమ్ముడు పోసాని, నేను చెప్తాను గర్వంగా, నా తమ్ముడు పోసాని, నేను పోసానికి అన్నయ్య అయినందుకు చాలా గర్వపడుతున్నా. ఉన్నట్టు మాట్లాడకపోతే ఏమో రోజు వెళ్ళి మనం డబ్బులు తీసుకునేసి జేబులో పెట్టుకుని ఇది నీకు అవసరమా అంటే అవసరమయ్యా, ఇదేనా జీవితం? లేకపోతే ఇప్పుడు దీన్ని నమ్ముకునే మనం ఇండస్ట్రీకి రాలేదుగా. ఇప్పుడు వీళ్ళెవరో అవకాశం ఇస్తారని మనం ఇండస్ట్రీకి రాలేదుగా. ఎవడు పడతాడు, నీకెందుకు నాకెందుకు. చాలా సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు కూడా ఒక ఇష్యూ బర్నింగ్ టాపిక్ జరుగుతున్నప్పుడు రియాక్షన్స్ చెప్పమంటే ఆన్ ది స్పాట్ బాగా చెప్పేస్తూ ఉంటారు. తర్వాత ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన రియాక్షన్ వల్ల నాకేమైనా దెబ్బ తగులుతుందా అని ఎందుకండి ఒకటి తెలియగలుగుతుంది. ఏం దెబ్బ? అదే నేను చెప్తున్నాను. మనోబలం ఏంటి? ఇప్పుడు ఇట్ ఈస్ సైక్లింగ్ అండి, ఒక సైకిల్. మనం ఎన్టీ రామారావు గారిని సీఎంగా చూసాం, అంతకుముందు కాంగ్రెస్లో బ్రహ్మాండమైన సీఎంలను చూసాం, అలాగే రాజశేఖర రెడ్డి గారిని చూసాం, మళ్ళీ అపోజిషన్ నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూసాం, మళ్ళీ రేపు అలా దిస్ చైర్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఎనీ ఫీల్డ్. ఇప్పుడు నాకు ఇష్టం అండి, నేను శ్వేతారెడ్డి గారు, నాకు వైఎస్ జగన్ అంటే ఇష్టం. కాదండి మీరు వేరే వాళ్ళని ఇష్టపడినంటే మీరు చెప్తే నేను ఎందుకంటాను? నా హార్ట్లోంచి వచ్చింది. నాకు ఎందుకో రాజశేఖర రెడ్డి గారు 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు సాగర్ సొసైటీలో ఆయన మొత్తం ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళి అందరూ బొకేలు గికేలేస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి అక్కడి నుంచి ఎలా చూసి ఇదో అబ్బాయి రా ఇలా గన్మెన్ నుండి ఆయన 30 years ఇండస్ట్రీ అంటారండి, అంటే తెగనబేడు ఆయన.
ఏ ఇండస్ట్రీ 30 years సినిమా అండి, నేను సినిమాలు చూడన్నాయి ఎక్కువ. కానీ ఇంతమంది నవ్వుతున్నారు, నువ్వు వచ్చావంటే నిజంగా ఏదో ఉంది నీలో, దాన్ని డెవలప్ చేసుకోన్నారు ఆయన. సో ఆయన చిరునవ్వు, ఆయన కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఒక ఎన్టీ రామారావు గారు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తెలుగుదనానికి, పంచగట్టుకి, సమస్యల మీద పోరాటానికి మడం తెప్పన యోధులు అంటే వాళ్ళిద్దరు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఈ జనరేషన్లో. వన్ ఈజ్ వైఎస్ జగన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. మడం తెప్పన యోధులు. జనరేషన్కి ప్రకృతి అండి, ఇది సైక్లింగ్ తయారు చేస్తుంది. ఇష్టం ఐపీఎల్ మ్యాచ్లు, ఇండియా టీము, అందరూ ఇండియా టీం ఆడతాం. తర్వాత ఇండియా టీంలో ఉన్న వాళ్ళందరినీ ఐపీఎల్ వేస్తారు. చెన్నై రైడర్సు, కలకత్తా రైడర్సు, ఇంకో చోట అక్కడ ఆడతాం. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇండియాలో చేరతాం. భావ స్వాతంత్రం వ్యక్తీకరణ పరచుకోలేనప్పుడు అణిగిమణిగి ఎందుకు ఉండాలండి? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సినిమా ఇండస్ట్రీ, సినిమా బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వ్యక్తులు పొలిటికల్ గా ఏదైనా ఒపీనియన్ అడిగినప్పుడు జర్నలిస్టులు కానీ, టీవీ ఛానల్స్ కానీ బ్యాలెన్స్డ్ గా ఆన్సర్స్ చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ తీసుకున్నాం. అటు జగన్ కి సపోర్ట్ చేయలేక, ఇటు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేక చాలా బ్యాలెన్స్డ్ గా స్మార్ట్ గా సమాధానాలు చెప్తుంటారు. ఈ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది? స్మార్ట్గా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. నీకు ఏదన్నా ఉంటే 2 నాలుగేళ్ళ దూరాన్ని అసలు నచ్చదు. ఉంటే ఫ్రాంక్గా మాట్లాడు. నువ్వేదో ఎవడికో భయపడి బతకవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు 2009 ఐ థింక్ ప్రజారాజ్యాన్ని భుజం మీద వేసుకుని మోసిన ఏకైక వ్యక్తి నాగబాబు గారు. నాగబాబు గారితో పాటు రూట్లో ఆయనతో పాటు నేను ట్రావెల్ అయ్యాం. దగ్గర ఆయన ఎక్కడైతే తిరిగాడో గడపకి తిరిగాడండి, గుమ్మం తిరిగాడు. అలాగా పనిచేస్తే ఆయనతో పాటు ప్రజారాజ్యంలో మేము పనిచేసాం. తర్వాత ఆ పరిస్థితులు వేరు. తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాక ఆ ప్రజారాజ్యంలో గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దే షిఫ్టెడ్ టు వైసీపీ. ఈ పాయింట్ క్లియర్గా ఉంది. అప్పుడు మేము చాలా అనుబంధంగా ఉండేవాళ్ళం వాళ్ళతోటి. పొద్దున్న లేస్తే ఆ మండలాలకి, ఈ మండలాలకి, కొన్ని జిల్లాల్లో అన్న నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, మీరు బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు కదా, ఉండాలి కదా మాతో పాటు, నువ్వు ఉంటే మాకేదో కొంచెం సరే. ఇప్పుడు మీ గురువుగారు ఉండి నువ్వు వేరే ఎగనెస్ట్గా చేస్తే ఓకే, మీ గురువుగారు వెళ్ళిపోయారు కదా, ఇంకా నువ్వు ఇటు ప్లీజ్ మా కోసం. నేనేంటంటే నా సర్వీస్ నేను చేస్తాను, నేను ఏది ఆశించను, నా సర్వీస్ నేను చేస్తాను. సో మీరందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు నేను. నా షూటింగ్ లేనప్పుడు నేను వస్తాను, షూటింగ్ ఉన్నప్పుడు కొన్ని రోజులు ఆపుకుంటాం, మీకోసం ప్రచారం చేస్తాను. అలాగా నేను ఇప్పుడు ఓపెన్గా మీరు జగన్ సపోర్ట్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి అపోజిషన్ పార్టీ నుంచి లేకపోతే ఇతర పార్టీల నుంచి ఏమైనా కామెంట్స్ రావడము, నెగిటివ్ కామెంట్స్? ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను మీకు, కామెంట్ పెట్టేవాడికి ఆడికి సంస్కారం లేదు. జనరల్గా బయట పబ్లిక్, నాట్ ఓన్లీ ఇన్ ద సోషల్ మీడియా, ఎవరు మాట్లాడండి పబ్లిక్ ఒకటి. నన్ను ఆపారండి ఒక ఆయన ఎయిర్పోర్ట్లో విజయవాడలో, మీ సినిమా వాళ్ళకి రాజకీయాలు అవసరమయ్యా అన్నాడు. ఇదేంటి ఇలా మాట్లాడాడు, కూర్చున్నాం. అండ్ అఫ్ కోర్స్ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కూడా మాట్లాడారు కదా, సినిమా వాళ్ళు కులకడానికి తప్ప దేనికి పనికిరాని. ఆయనకి ఏం తెలుసండి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు సినిమా హీరో నుంచి వచ్చి పార్టీ పెట్టిన 9 నెలలకి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 234 స్థానాలు అలాగే 2 సార్లు తీసుకొచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? వీళ్ళంతా ఈ కాదండి, ఏదో పక్కన వాళ్ళ మెప్పు కోసం మాట్లాడే మాటలు కదా, ఏదో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులే సినిమా వాళ్ళ గురించి ఇలా మాట్లాడినప్పుడు జనాలకు ఎటువంటి మెసేజ్ పోతుంది అనుకుంటున్నారు? ఏం పోదండి, వీళ్ళంతా ఆయన పెట్టిన పార్టీ అది తెలుగుదేశం పార్టీ, దాంట్లో బతుకుతున్నారా మీరు అంతా. ఆయన గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన తీసుకొచ్చాడు ఎంజి రామచంద్రన్, జయలలిత గారు. ఇప్పుడు సినిమా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏంటంటే సినిమా మీద ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాక ఎక్కువ రోజులు నియోజకవర్గంలో ఉండకపోవటం, లేకపోతే అక్కడున్న ఓడిపోయిన వ్యక్తి ప్రతిరోజు మళ్ళా తిరిగి చూసారా మేము అప్పుడే మీరు అటేశారు, మీరు ఇటేశారు అంటే నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు సినిమా నుంచి ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ గెలిస్తే ఎక్కువ సమయం ప్రజల మధ్యలోనే మనం గడిపితే ఆ సీట్ అలాగే ఉంటుందండి పర్మనెంట్గా. సంజయ్ దత్ గారు ఆయన చనిపోయే వరకు ఆయన సీట్ అయిందే, ఎంపీ ముంబై, తర్వాత వాళ్ళ అమ్మాయి చేసింది. సో అలాగా నిబద్ధతగా ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది.
అయితే సినిమా రాజకీయం అనేది కలిసి ప్రయాణం చేస్తుంటున్నాయి, మధ్యలో వీళ్ళని కనెక్ట్ చేస్తూ మీడియా కూడా, ఈ ముగ్గురు కూడా కలిసి ప్రయాణం చేస్తేనే అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కానీ దుమ్మెత్తి పోస్ట్ కూడా ఎక్కువ చూస్తుంటాం. సినిమా రాజకీయం నుంచి రాజకీయ రంగం వచ్చిన వ్యక్తులతో ఆల్రెడీ రాజకీయంలో ఉన్న వ్యక్తులు దుమ్మెత్తి పోసుకోవడము, ఎగ్జాంపుల్ రోజా గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, వీళ్ళందరూ సినిమా రంగం నుంచి వచ్చి ఇతర రాజకీయంనే బేస్ చేసుకుని వచ్చిన వాళ్ళతో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే రాజకీయ నాయకుడు అన్నవాడు గట్టిగా మాట్లాడాలండి. నువ్వు ఎదవంటే నువ్వు ఎదవ్వే అని మాట్లాడినవాడు, దుమ్ము తుడుచుకు పెట్టిపోయేవాడు, ఏదన్నా కూడా దులిపేసుకుని పోయేవాడు, కౌంటర్ మాట్లాడేవాడే రాజకీయ నాయకుడు. అలాంటి వాడే పాలిటిక్స్లో ఉండగా అర్హుడు. ఫార్ములా అంటారు. ఫార్ములా అది కాదండి, అలాంటి వాడే ఉండే అవసరం లేదు. నేను ఏదో మితభాషగా ఉంటాను, వాడి కర్మాడిది, ఆ భగవంతుడు చూస్తాడంటే అది కుదరదండి, ఎక్కేస్తారు. ఇంకా చాలా సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, జయసుధ గారు కానీ చాలా సెన్సిటివ్, మేము రాజకీయాలంటే బురద లాంటివి, మేము ఇక్కడ ఉండలేమని పక్కకు తప్పుకున్న సందర్భాలు అనలేదండి. వాళ్ళు బురదని అనలేదు. మా మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూలో జయసుధ గారు అన్నారేమో, మెగాస్టార్ చిరంజీవి గారు ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. టన్నులు కాదండి, కొన్ని వేల టన్నులు ఉంది ఆయన దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్, మితభాష. ఏ చిన్న ఏదన్నా వచ్చినా ఆయన తట్టుకోలేరు. అలాగా ఉన్న అన్నయ్యకి రాజకీయాలు పడవు. అలాగా ఇప్పుడు దులుపుకు పోయేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి రాజకీయాలు పడతాయి. నువ్వు ఎదవంటే నువ్వు ఎదవా అని అన్నవాడే రాజకీయ నాయకుడు. ఎక్కడ ఉందండి నిజాయితీ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ అండ్ స్పిరిచువల్ గా ఆలోచిస్తారు. ఆయన కూడా ఒక మాట పడరని విన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏమీ వ్యక్తిగతంగా ఏదో అసభ్యంగా ఏం దూషించట్లేదండి, సమస్యను నేను ప్రశ్నిస్తా అంటున్నాడు. నేను అంటుంది ఏంటంటే పొలిటికల్ గా కౌంటర్స్ చేసేవాళ్ళు ఎక్కువ, టార్గెట్ చేసేవాళ్ళు ఎక్కువ, కార్నర్ చేసేవాళ్ళు ఎక్కువ కదా. ఆయన స్వభావానికి పాలిటిక్స్ సూట్ అవుతుంది అనుకుంటున్నారా? అంతేనండి, ఎందుకు సూట్ కాదు? ఇప్పుడు సొసైటీలో ఒక వ్యక్తి ఒక సమస్య మీద తిరగబడుతున్నాడంటే ప్రజల దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఒక సమస్య మీద మీరు అన్నారు పాలిటిక్స్ లో ఉండాలంటే ఖచ్చితంగా అవతలోడు ఏమైనా దులుపుకోవాలని చెప్పి. సూటబుల్ ఫర్ పీకే గారు చాలా స్పిరిచువల్ అని విన్నాను, సెన్సిబుల్ వ్యక్తి అని విన్నాను. వ్యక్తిగతంగా ఇలా దూషణలో దిగకూడదు అని అభిమానులకు కూడా సందేశాలు ఇచ్చారు కదా. అట్లాంటి వ్యక్తి ఎంతవరకు సక్సెస్ అవుతారు ఈ సర్కమ్స్టెన్సెస్ లో అని నా ప్రశ్న. వ్యక్తిగత దూషణల జోలికి ఆయన వెళ్ళండి. నాకు తెలిసి నేను చూసాను, అన్ని మీటింగ్లు చూశాను నేను. సమస్యల మీద మాట్లాడతాడు ఆయన. ఆ సమస్య ఎవడైతే నాశనం చేస్తున్నాడో వాడిని తిడతారు. అది తప్పులేదు, అది రాజకీయాల్లో. ఇప్పుడు నాటే జోక్ అండి. ఇప్పుడు 130వ రోజు పాదయాత్ర జరుగుతుంది, ఒక సమస్యల మీద అన్ని లక్షల మంది వస్తున్నట్టు ఊరికి ఎవడు రాడండి. ప్రజల్లో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. మా సమస్యలను పరిష్కరించే నాయకుడు. నేను ఒకటే అండి అల్టిమేట్గా చెప్పేది, జనం మధ్యన ఉన్నవాడే నాయకుడు. ఏసీ రూమ్లో కూర్చున్నవాడు నాయకుడు కాదు. 2019 ఎన్నికల్లో ఈ యంగర్ బ్లడ్స్ రెండు కలుస్తాయి, జగన్ కానీ పీకే కానీ ఇద్దరు కలుస్తారు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయండి. ఇది ఎంతవరకు వాస్తవం? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ రోజున ఎలా ఉందంటే యువ నాయకులకి పట్టం కట్టే పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను అన్నాను కదా, ఒకప్పుడు తెలుగు రాష్ట్రంలో రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు, నెక్స్ట్ జనరేషన్కు ఇద్దరు వచ్చారండి. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఐ థింక్ మేబీ 2019 మే ఆర్ మార్చ్. దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఏపీ పాలిటిక్స్. రైట్. ఇక పీకే గారి విషయానికి వస్తే ఫుల్ ఫోకస్డ్, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదు. కొన్ని సందర్భంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వచ్చి దానికి రియాక్షన్ ఇచ్చేసి మళ్ళీ పక్కకు తప్పుకుంటున్నారు. అట్లా కాకుండా పీకే నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామని అభిమానులు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ అనుకుంటున్నారు. ఎక్స్పెక్ట్ చేసినందుగా ఆయన స్టెప్స్ వేయట్లేదన్న కామెంట్స్ వినిపిస్తుంది. వాళ్ళు అనుకుంటారండి. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎజెండా ఆయనకు ఉంటుంది, ఆయన ఏం చేయాలనేది ఆయన మైండ్లో ఉంటుంది, ఆ కార్యవర్గం చూసుకుంటారు. ఇప్పుడు జనాలు ఏముందంటే ఆహా అంటే ఓహో అంటారు, అన్నీ ఉంటాయి. ఆయన బరిలో దిగాక ఆయన ఏం చేయాలనేది ఒక పార్టీ అధ్యక్షుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ నిర్ణయాత్మకంగా ఉన్న డెసిషన్లన్నీ వాళ్ళు ఆల్రెడీ రెడీగా పెట్టుకుని ఉంటారు. అన్నీ ఒక పార్టీ నడుపుతున్నప్పుడు అన్నీ ఉంటాయి. ఇప్పుడు అలాగే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫస్ట్ నుంచి ఎందుకు ట్రావెల్ అవుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి. సో నేను చెప్పిన ఇన్సిడెంట్స్. సో 2014 నుంచి మేము 2014 క్యాంపెయిన్ వైసీపీ క్యాంపెయిన్ చేసాం. 2019 కష్టపడతామండి మనం కూడా. ఓ మంచి
మంచి నాయకుడు రావాలి, మంచి ఇది రావాలి, ఏదైనా ఏమంటే ఒకటే అండి, ప్రతిదీ ఏజ్ ఉన్న ఇతను రాజకీయాల్లో బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇతను కొత్తగా వచ్చాడు, దీనికి దానికి సంబంధం లేదండి. ఇప్పుడు అసలు సమస్యే లేదు, అసలు దీనికి దానికి సంబంధం లేదండి. అంటే ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారు. చాలా సందర్భాల్లో చెప్తారు కదా, ఇప్పుడు చంద్రబాబుతో ఢీ కొడుతున్నాడు, చంద్రబాబు వైఎస్ఆర్ జోడి, వాళ్ళిద్దరికి కాంపిటీషన్ ఉండేది. బట్ ఈయన వయసులో చిన్న, ఆయన అనుభవం ఎక్కువ, ఈయన అనుభవం ముందు ఈ వయసు సరితూగుదని చెప్పి కామెంట్స్ చేస్తుంటారు కదా. వయసు వర్సెస్ అనుభవం ఏం చెప్తారు? చిన్న ఏజ్ అండి. ఎన్టీఆర్ ఒకే బుధం మీద వేసుకుని 3 క్యారెక్టర్లు చేసి సూపర్ డూపర్ హిట్ 100 crores క్లబ్లో సినిమా లవ్ కుశ. మరి ఆయన ఇండస్ట్రీలో ఆయన మరి అలా చూస్తే యువ హీరో, మరి పెద్ద పెద్ద వాళ్ళని కొండల్ని బీట్అవుట్ చేసి భుజం మీద వేసుకుని వచ్చాడు ఆయన సినిమాని. దానికి అసలు కాదండి, అది ఢీ కొడుతున్నారు కొండలు అన్నీ మామూలుగా మాట్లాడుకున్న పదాలకు బాగుంటాయి, పేపర్లో వేసుకోవడానికి బాగుంటాయి. రైట్. ఇప్పుడు జగన్ సంబంధించి చాలా సందర్భాల్లో అలిగేషన్స్ కూడా వచ్చాయి. మోనార్క్ ఎవరి మాట వినరు, ఆయన తీసుకున్న డెసిషనే ఫైనల్, ఫ్యూచర్ విజన్ దృష్టిలో పెట్టుకుని కొంతమంది సీనియర్స్ అడ్వైజ్ ఇచ్చినా కూడా లెక్క చేయరని చెప్పి. జగన్ని మీరు దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన ఎలాంటి వ్యక్తి? జగన్ గోల్డ్ అండి. ఇవన్నీ ఏంటంటే ఏమంటారు దాన్ని, ఒక అధ్యక్షుడు మీరు వచ్చారు, దండం వేసి మీకు దండం పెట్టేసి కూర్చోండి అమ్మ, కూర్చోండి, నా సీట్లో కూర్చోండి అని చెప్పడుగా, ఇక్కడ కూర్చోండి అమ్మ అని చెప్పరు. మాకు రాగానే మాకు చైర్ ఇవ్వలేదు, మాకు చైర్ ఇవ్వలేదు. అప్పుడు కవిత గారు తెలుగుదేశంలో ఉన్నారు కదా, తెలుగు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు. మహానాడు జరుగుతుంది, మా మేనమాల వాళ్ళు వెళ్ళారు. మనం జనరల్గా ఊర్లో పల్లెటూరులో ఎలా ఉంటాయంటే, నాకు వేదిక మీద అవకాశం ఇవ్వలేదు, అందుకే నేను పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను, నాకు సముచిత న్యాయం జరగలేదని. మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే, అదేంటి బాబా ఇంకో చైర్ ఎక్స్ట్రా చేస్తే పోయేది కదా, పైన కూర్చున్నది కదా అని అన్నారు. జనరల్ పబ్లిక్ ఒపీనియన్ వేరండి. సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద ఉంటే సినిమా వాళ్ళని చూడటానికి జనం బ్రహ్మాండంగా వస్తారు. బట్ ఓటింగ్ వచ్చేటప్పటికి తేడా వేరే ఉంటుంది. ఇప్పుడు ఇంకా పబ్లిక్ కలెక్షన్, పబ్లిక్ గ్యాదరింగ్, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ లేకపోతే బస్ యాత్ర చేస్తున్నప్పుడు కానీ, ఇప్పుడు పీకే గారు ఏం చేసినా కూడా అంతే రేంజ్లో మనం పబ్లిక్ చూస్తాం, జగన్ పాదయాత్ర చేసినా కూడా అంతే రేంజ్లో పబ్లిక్ చూస్తాం. ఈవెన్ రివ్యూస్ కూడా అట్లా రాస్తారు, ఈరోజు ఇసుకేస్తే రాళ్ళంత జనం, అందరికీ రాళ్ళంత జనం వస్తూ ఉంటారు. దాన్ని బట్టి పొలిటికల్ ఫ్యూచర్ని ఎలా అనలైజ్ చేస్తారంటారు? పొలిటికల్ ఫ్యూచర్ని అనలైజ్ చేయడానికి 2019 డిసైడ్ చేస్తుందండి. సినిమా రిలీజ్ అవునంతవరకు, రిలీజ్ అయిపోయాక ఎవరికి ఏమొచ్చినాక బాబు నీకు ఇన్ని వచ్చినా కూర్చోమ్మా, నీకు ఇన్ని వచ్చినా కూర్చోమ్మా. 2014 ఎన్నికల్లో కూడా చాలా మటుకు వైసీపీ గురించి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఒకటే అక్కడ మీకు 2014లో రాకపోవడానికి కారణం ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ ఏం కాదండి. అవి ఒక చోట 70 ఓట్లు, ఒక చోట 80 ఓట్లు, పర్సంటేజ్ ఆఫ్ ఓట్ వచ్చేసి దేర్ ఈజ్ 2% కన్నా తక్కువే. చరిష్మా, అనుభవం, మాట్లాడగలిగే సత్తా, ఎన్ని పొలిటికల్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా, పొలిటికల్ ఫీచర్స్ ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని నిర్దేశించేది డబ్బు, శాసించేది డబ్బు. డబ్బు ఈజ్ ఫైనల్ ఫర్ ఎలక్షన్ విన్నింగ్ అని అది ఉంది ఇప్పుడు వరకు. ఈసారి జనం ఎలా ఉన్నారంటే, మీరు ఇవ్వండి శ్వేతారెడ్డి గారు, మీరు ఇవ్వండి 1 లక్ష తీసుకుని పక్కన పెట్టి వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళకి వేస్తారండి సార్. డబ్బులు తీసుకుని కూడా చెప్పుతోటి కొడతారండి డబ్బులు ఇచ్చిన వాళ్ళని సార్. అంటే నేను అనేది ఏంటంటే డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుని ఓటు మటుకు వాళ్ళు ఎవరికి కావాలో వాళ్ళకి వేస్తారు. డబ్బులు తీసుకునే రాజకీయం ఉన్నంత కాలం జనాల్లో ఒకటి వచ్చింది, నువ్వు డబ్బులు తీసుకుని ఓటేసావు కాబట్టి నా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అది వస్తుందండి, మార్పు వస్తుంది రాజకీయాల్లో. ఎప్పుడు నేనే ఇది కాదు, మరీ దారుణం. అంటే లాస్ట్ టైం వైసీపీ ఓడిపోవడానికి టీడీపీ పెట్టినంత డబ్బు వైసీపీ పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి గట్టిగా. ఇప్పుడు 1.8 అండి, మీరు ఎంతమంది, ఒక్కడు బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు, ఎంతమంది ఉన్నారు వెనకాల? ఒక్కడేగా ఉంది. ఒక్కడు అలా ఢీ కొట్టడం అనేది మామూలు విషయం కాదు కదా. పర్సంటేజ్ 2%, 1.8 అంత ఉంది అది. సో ఆ రేషియో పెద్ద ఉండదండి. ఇప్పుడు ఆ త్రిపుర ఎలక్షన్ జరిగింది, 4,000 ఓట్సే మధ్యలో డిఫరెన్స్ వాళ్ళకి. ఒకళ్ళకేమో అన్ని అధికార పార్టీకి 30 చిల్లర వచ్చినాయి, వీళ్ళకి 19 వచ్చినాయి. అది క్రైటీరియా కాదండి. అది
ఏదైనా సరే ఎప్పుడైనా సరే నిబద్ధత విశ్వసనీయత కావాలండి రాజకీయాల్లో. అది అక్కడ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ ఎజెండాలో మద్యపాన నిషేధం అంటున్నారు వైసీపీ జగన్ గారు. దీని గురించి బీహార్ నితీష్ కుమార్ ఆల్రెడీ మద్యపాన నిషేధం స్టార్ట్ చేస్తే క్రైమ్ రేట్ మద్యపాన నిషేధం ఎప్పుడు స్టార్ట్ చేసామో 24% పెరిగింది అని చెప్పి అక్కడ నితీష్కి ఆపోజిట్గా కామెంట్స్ వస్తున్నాయి. అంతకుముందు నిషేధం లేనప్పుడే 0.14% ఉండేది, ఇప్పుడు 24%కి వెళ్ళిపోయిందని చెప్పి. మద్యపాన నిషేధం అనేది అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు అన్న విషయాన్ని రోషే కూడా చాలా సందర్భాల్లో మన ఎక్స్-సీఎం చెప్పారు. వాళ్ళు అన్నారండి, దశల వారీగా నిర్మూలిస్తాను. దీన్ని ఎలక్షన్ ఎజెండాగా జగన్ ఎలా పెట్టుకుంటారని ప్రశ్న. దశల వారీగా చాలామంది మహిళలు వాడు సంపాదించేది 500 అయినా 400 అయినా వాడు ఫుల్గా తాగి 100 రూపాయలు ఇంటికి పట్టుకొస్తే ఇంట్లో ఉన్న పిల్లలు ఎలాగా చేయాలి? బెల్ట్ షాపులు రూరల్లో విలేజెస్లో వాడు పని చేయటం, ఆ డబ్బులు తీసుకెళ్ళి వైన్ షాపులకే పోస్తున్నాడు. సో ఈ దశల వారీగా ఇవన్నీ అలా ఇంప్లిమెంట్ చేద్దామని, అది ఎప్పుడైనా మహిళలు దాన్ని సగౌరవంగా ఆహ్వానిస్తారు.